హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు V20 టీవీ. నేను మీ బంగారు రాజు. సో గ్యాస్ అయితే మొత్తానికైతే నిన్న నామినేషన్ ప్రాసెస్ అయితే కొద్ది సగం అయిపోయిండే. ఇంకా ఇవాళ ఇంకా సగం అయితే ఒడిచిపోయింది. ఇక ఈరోజు ఎపిసోడ్లో ముచ్చట ఏంది, ఏం కథ అని చెప్పేసి నాకు ఏమనిపించిందో రివ్యూ అంతా చెప్పేస్తా. సో కంప్లీట్ చూడండి. సో ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. సో అదేంటంటే ముందుగా నిక్కీ గురించి మాట్లాడుకోవాలి. అండ్ తర్వాత సో విష్ణుప్రియ. ఓకే, సో విష్ణుప్రియ అనవసరంగా బుక్ అయిపోయిందా, ఓకే, ఈ విషయం పైన మాట్లాడుకోవాలి. అండ్ తర్వాత సో నిఖిల్ ఏమైనా డల్ అయిందా, ఏంది ముచ్చట, ఓకే. సో ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుకోవాలి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా సో మరి బిగ్ బాస్ రేషన్ అయితే మరి గుంజుకుండు. సో టాస్క్ ఎట్లా ఉండబోతున్నాయి, సో వీటి గురించి డిస్కషన్ చేసుకోవాలి. ఓకే, చలో అయితే ఇక నిన్న జరిగిపోయిన తర్వాత సో మిగిలిన వాళ్ళు ఈరోజు నామినేట్ చేసుకున్నారు. సో ప్రేరణ వచ్చేసి నిఖిల్ అండ్ సీతని నామినేట్ చేసింది. ఓకే, సో ఏంటంటే సో నిఖిల్కి అయితే ఆమె చెప్పిన పాయింట్స్ అంతా నాకు అంత నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో సీతకు వచ్చేసి సేమ్ ఏమంటారు అదే తుంది చూసిట మన గిలాస్ చెత్తపుట్టిది. సో ఆ చెత్తపుట్టి ముచ్చట్నే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ సీతకి నామినేట్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే సో నేను అది క్లీన్ ఉంది కాబట్టి నిన్ను తీసుకున్నా లేదంటే సో సీత ఒక మాట అన్నది ఏంటంటే మరి నువ్వు ఆ టవలు అప్పుడు ఆదిత్య గారు అంటే తెలియకుండా వాడుకుంటూ నువ్వు ఎందుకంత ఆర్గ్యూ చేసినావు, మరి సున్నట్లుకున్నావు నువ్వు అంతా అట్లా నీకు అలా ఉద్దేశం లేకుంటే అని అన్నది. సో అది కరెక్ట్ పాయింట్ అనిపించింది. ఓకే, సో మనకి ఎంత టాస్క్ ఇచ్చినా చేసినా కానీ సో ఎదుటి వ్యక్తిని మరి ఇబ్బంది పెట్టి మనము అది ఏమో ఒక పైశాచిక ఆనందంలాగా నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే దాంట్లో తప్పు ప్రేరణ కూడా ఏం లేదు పాపం. సో ఆమె ఏంటంటే వాళ్ళ యొక్క టీం తోటి ఆమె ఇన్స్పైర్ అయింది అంతే తప్ప ఆమెకి మనసులో ఉండి చేయాలని చెప్పేసి ఆమెకి లేకుండా నిజంగా నేను చూసిన దాన్ని బట్టి అయితే. సో కాకపోతే వాళ్ళ టీం సో అందరూ అనుకున్నారు కాబట్టి ఆమె కూడా అట్లా చేసింది, కానీ సొంతంగా అయితే చేయలేదు ఆ ముచ్చట. కాకపోతే అది ఇక్కడ దాకా వస్తే ఆమె అనుకోలేదు. ఓకే, అండ్ ఆ తర్వాత వచ్చేసి పృథ్వీ వచ్చేసి మణికంఠకి అండ్ నైనికకి ఇచ్చేసిండు. ఓకే, సో మణికంఠకి ఏంటంటే నువ్వు ఇంకా బాగా రావాలి, ఇంకా చేయాలి అన్నట్టు అది చేసిండు. అండ్ సో నైనికకి ఏంటంటే నువ్వు ఒక చీఫ్గా ఫెయిల్ అయిపోయినావు, ఎందుకంటే అక్కడ డిసిషన్ తీసుకున్న తర్వాత నువ్వు అది అక్కడ ఆర్గ్యూ చేసేది ఉండే కానీ చేయలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ విషయంలో నేను నామినేట్ చేసిన చెప్పేసి నైనికకి చెప్పడం జరిగింది. సో అది కూడా నాకు అంత అనిపించలేదు అవ్వచ్చు, ఎందుకంటే అంత సడన్గా డిస్కషన్ జరిగిన తర్వాత సడన్గా చెప్పుకోలేకపోయింది. ఆ ప్లేస్లో ఎవరున్నా సరే అట్లనే ఉంటుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే కొద్దిగా భయపడింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అండ్ సో అంత అయిపోయిన తర్వాత సో నిఖిల్ విష్ణుప్రియ ఏమంటారు డిస్కషన్ చేసుకున్నారు, చిన్న డిస్కషన్ చేసుకున్నారు. అండ్ సో ఆ తర్వాత వచ్చేసి నబీల్ వచ్చేసి నిఖిల్ అండ్ పృథ్వీకి చేసిండు. సో నిఖిల్కి ఏంటంటే అంటే మనం చెప్పిన అబ్బాయి ఏదైతే అంటే వీకెండ్లో అబ్బాయి ఏదైతే చెప్పిండో సో ఆ పాయింట్స్నే మనోడు తీసుకొచ్చిండు. అఫ్కోర్స్ అది నిజమే, ఎందుకంటే నిఖిల్ ఏంటంటే ఫస్ట్ ఉన్న వీక్ నుంచి అంటే ఫస్ట్ వీక్ ఉన్నంత అండ్ వీకెండ్కి వచ్చిన తర్వాత ఆయన యొక్క పస మొత్తం పడిపోయింది. సో మనోడు ఏదైనా ఎమోషనల్ అయిపోయిండు, ఎప్పుడైతే ఎమోషనల్ అయిపోయిండో అప్పుడే మనోడు చాలా వీక్ అయిపోయాడు అన్నట్టు. ఓకే, సో ఆ విషయంపై నబీల్ నామినేట్ చేసిండు. సో అఫ్కోర్స్ అది కరెక్టే, అండ్ ఎందుకంటే అది ఒప్పుకుని కూడా ఆయన. సో అట్లా అందుకనే నిఖిల్లో దాన్ని చేసేసిండు. ఆయన ఇంకోటి సో పృథ్వీని ఏంటంటే సో కేర్లెస్ ఉంటాడు నువ్వు అండ్ ఇర్రెస్పాన్సిబుల్ అని చెప్పేసి చెప్పాడు. నువ్వు ఎక్కడ వర్క్లోనా కూడా కనవాలి నాకు, అందుకనే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్పింది. ఓకే, అంతే నిజంగా ఇంకోటి ఏంటంటే సో పృథ్వీ అనే వ్యక్తి సో నేను చూసిన దాని ప్రకారం అయితే ఆయన కొన్నిసార్లు కొద్దిగా సేఫ్ గేమ్ ఆడుతాడు కంపల్సరీ. ఓకే, సో ఎక్కడ అంటే ఎవరితో ఉంటే మనము మంచిగా ఉండొచ్చు, ఎవరితో ఉంటే మనము అంటే నామినేట్ కాకుండా ఉంటాము అన్నట్టు. సో ఆ వేలో ఆయన మైండ్ పెట్టుకొని ఖచ్చితంగా మైండ్ గేమ్తో పాటు సేఫ్ గేమ్ ఆడుతుంది ఆయన పృథ్వీ, నేను చూసినాను బట్టి. ఓకే, ఆయనకు వచ్చేసి సో నైన్కి వచ్చేసి ప్రేరణ అండ్ పృథ్వీని. ఓకే, సో ప్రేరణ అనేది సేమ్ అదే పాయింట్. ఇంకోటి ఏంటంటే పాపం ప్రేరణ అంటే అనవసరంగా బుక్ అయిపోయింది, అంటే అది దానివల్ల సో ఇంతమంది నామినేట్ చేయడం జరిగింది. ఓకే, సో సేమ్ అదే పాయింట్ గురించి నేను ప్రేరణ ఇచ్చింది. అఫ్కోర్స్ అది వాలిడ్ అయినా కాకపోయినా ఇంకోటి ఏంటంటే సో వర్క్ మనకి ఇచ్చినప్పుడు మనం చెయ్యాలి.
ఈ పాయింట్ పైన నామినేట్ చేసుకుంటూ కరెక్ట్గా అనిపించింది. కాకపోతే తక్కువ మంది అయ్యేసరికి పాపం వాళ్ళు లోపల ఏం జీర్ణించుకోలేక బయటికి అట్లా ఇంకా వాళ్ళ బాధ చెప్పుకోలేక అట్లా డిస్కషన్ పెట్టుకోలేకుంటే అది కాకపోతున్నాయి ముచ్చట. అండ్ ఆ తర్వాత సో పృథ్వీ ఏంటంటే సో పృథ్వీ 9కి వేసినప్పుడు సో ఫెయిల్ అనేది అన్నారు కదా. సో ఆ పాయింట్ మీద మళ్ళీ 9కి వచ్చేసి పృథ్వీని చేసింది. ఓకే. అండ్ సో నిఖిల్ ఇంకా అందరికీ ఇష్టమైన నామినేషన్. సో ఎవరు నిఖిల్ ఎవరినెస్ అని చెప్పేసి వెయిట్ చేస్తుంటారు. సో ప్రేరణని అండ్ పృథ్వీని. ఓకే. సో ప్రేరణని అయితే సేమ్ అదే ముచ్చట కింద చేయడం జరిగింది. అండ్ పృథ్వీని వచ్చేసి సో పృథ్వీ అంటే మనోడు పృథ్వీ కంటే ముందు అభయ్ అని అనుకున్నానంట. కాకపోతే అక్కడ వెళ్ళిన తర్వాత నిజంగా అభయ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ సో అని చెప్పి కరెక్ట్ అనిపించి ఆయన సడన్గా ఆయనకి ఏం చేయలేక పృథ్వీని నామినేట్ చేసిన అని చెప్పేసి చెప్పుకొచ్చిన తర్వాత. ఓకే. అవి సో మొత్తానికి అయితే ఇవి జరిగినాయి. అండ్ సో ఈ నామినేషన్ల లిస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇది నేను ఇంతకుముందు చెప్పిన నాది ఒకటి వీడియో. సో నేను ఏదైతే అనుకున్న పేర్లు ఆల్మోస్ట్ అవే ఉన్నాయి నామినేషన్లో. అండ్ ఫస్ట్ అయితే సో మణికంఠ, ప్రేరణ అండ్ పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, సీత అండ్ శేఖర్, సో నైనిక. సో ఇది ఫస్ట్ లిస్ట్ ఉంటుండే. అండ్ ఆ తర్వాత సో యష్మికి బిగ్ బాస్ ఒక స్పెషల్ పవర్ ఇచ్చిండు. అండ్ నువ్వు ఒకరిని సేవ్ చేయొచ్చు, ఒకరిని సేవ్ చేసి అండ్ ఇంకోళ్ళు నామినేట్ చేయొచ్చు డైరెక్ట్ అని చెప్పేసి చెప్పిండు ఒకరి ప్లేస్లో. అండ్ దానికి సో యష్మి వచ్చేసి సో విష్ణుప్రియ అని అనుకుంది. అండ్ సో రీజన్స్ ఏంటంటే సో సీత అండ్ విష్ణుప్రియ సో వాళ్ళకి టాస్క్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎమోషనల్ అయిపోయినారు. సో వాళ్ళ వల్లనే ఇంత డిస్టర్బ్ అయిపోయింది అని అనుకుంది. సో ఆల్రెడీ సీత నామినేషన్లో ఉంది కాబట్టి ఇంకా నేను విష్ణుప్రియని కూడా నేను నామినేషన్లో పెడుతున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక పాపం విష్ణుప్రియకి దానికి అసలు సంబంధం లేదు. అఫ్కోర్స్ ఫస్ట్ ఎమోషన్ అయింది. కాకపోతే ఎవరి వరకు వాళ్ళు చేసుకున్నారు నాకు చూసిన బట్టి అయితే లేకుండా అనవసరంగా బుక్ అయిపోయింది విష్ణు. ఇంకోటి ఏంటంటే సో అక్కడ ఖాళీ నబిల్ని కూడా చేసుకోవచ్చు వాళ్ళు, కానీ చేయలేదు. సో ఎందుకంటే విష్ణుప్రియకి అండ్ టీమ్కి వాళ్ళ క్లాషెస్ ఉన్నాయి కాబట్టి సో కంపల్సరీ విష్ణుప్రియని చేసింది. సో దట్ ఈస్ ద రైట్. అండ్ అంటే ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ అది రైట్. ఓకే. సో విష్ణుప్రియ అనవసరంగా బలి అయిపోయిందేమో నాకు అనిపించింది. ఓకే. అండ్ సో ఆ తర్వాత ఇంకా లిస్ట్ అయితే వచ్చేసి మణికంఠ, విష్ణుప్రియ, పృథ్వీ, ఆదిత్య అండ్ నిఖిల్, సీత, శేఖర్ భాష అండ్ నైనిక. ఓకే. సో ఈ లిస్ట్లో ఎవరు సేవ్ అవుతారు ఏం కథ అనే ముచ్చట నేను ఇంకో వీడియోలో చెప్తా. సో ఆ వీడియో కంపల్సరీ చూడండి. ఓకే. సో అశ్మి వచ్చేసి ప్రేరణని సేవ్ చేసేసింది. ఇంకోటి ఏంటంటే సో అశ్మికి ఎప్పటి నుంచో ప్రేరణకి సేవ్ చేసేదనే ఉంది ఆమెకి. ఓకే. అండ్ సో ఇంకా ఆ తర్వాత సో నామినేషన్స్ అయిపోయినాయి. మొత్తానికి అయిపోయిన తర్వాత సో యష్, సోనియా, నిఖిల్, మణికంఠ, పృథ్వీ ఎంత డిస్కషన్ చేసుకున్నారు. సో మణికంఠ అయితే అసలు ఆ డిస్కషన్ జరిగిన బట్టి నన్ను చూస్తే అండ్ వెరీ సో సింపతి గేమ్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. అండ్ మైండ్ వెరీ స్మార్ట్ అసలు మణికంఠ. నాకైతే మంచిగా అనిపిస్తుంది. సో వెరీ స్మార్ట్. అంటే ఎవరితో ఎట్లలో ఆయనకి బాగా అర్థమవుతుంది ఇప్పుడు. సో డిస్కషన్ చేసుకుని మణికంఠ వచ్చేసి నిఖిల్కి ఇంకా మళ్ళీ సలహా పెట్టడం స్టార్ట్ చేసిండు చెప్పుడు. ఓకే. అండ్ సో ఇంకోటి ఏంటంటే సో మనడు నిఖిల్ నువ్వు టాప్ 10లో ఉంటావురా నువ్వు అట్లా నిఖిల్ అంటే నేను బయటకు వెళ్ళిపోయి నాకు పెద్ద పట్టించుకో నేను అని అన్నట్టు. సో అట్లా అన్నది నేను టాప్ 10లో ఊహించుకున్నా అని చెప్పేసి చెప్పింది మనం. అండ్ ఆ తర్వాత డిస్కషన్ ఏంటంటే సో సోనియాకి అండ్ మణికంఠ ఇదేదో కొద్దిగా డిస్కషన్ జరిగిన తర్వాత మనడు పెద్ద బిస్కెట్ వేసినాము సోనియాకి. నాకు ఇప్పుడు ఈ ఇంట్లో నువ్వే అంటేనే ఇష్టం నాకు అక్క, నువ్వు ఒక అక్కలక్క నాకు. సో అందుకే నిన్ను ఏమన్నా ఎక్కువ పట్టించుకోకు ప్లీజ్, అంత ఎమోషనల్ తీసుకోకు, అట్లా నీతో ఎమోషనల్ కనెక్ట్ అయిపోయినా అని చెప్పేసి చాలా పెద్ద బిస్కెట్ వేసిండు. సో అర్థమైపోతుంది అక్కడ ఎంత సేఫ్ గేమ్ ఆడుతున్నా అని చెప్పేసి. అంటే తర్వాత తనతో క్లాష్ చేసి రావద్దని చెప్పేసి ఆయన బాధ. ఓకే. సో అది ముచ్చట. అండ్ తర్వాత ఎలక్షన్స్ గుంజేసుకుంటూ బిగ్ బాస్. అండ్ తర్వాత మన వాళ్ళు ఆ తిండిక కొట్టాడుకున్నారు. రేపటి నుంచి అసలు గేమ్ స్టార్ట్ అయిపోతుంది. రేషన్ వాళ్ళు సొంతంగా సంపాదించుకోవాలి. ఇది నా రివ్యూ. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా అప్డేట్స్ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.